హే గాయ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో కార్ ఫర్ సేల్ మొబైల్. సో గేమ్ అయితే పర్లేదు అండ్ ఆల్రెడీ అయితే ఇది పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 అయితే కంప్లీట్ చేసాం. సో ఇప్పుడైతే వచ్చాం. ఇంకా మన దగ్గర అమౌంట్ కూడా అయితే 1,26,000 అయితే ఉంది. ఇంకా ఇది యాడ్స్ ఫ్రీ అనమాట. ఇప్పుడే సబ్స్క్రిప్షన్ అయితే తీసుకున్నాను. సో ఆఫీస్లో కాల్ చేస్తున్నా. అండ్ ఈ ఎపిసోడ్లో మా టార్గెట్ వస్తే 2.5 lakhs అన్నమాట. టార్గెట్ అయితే ప్రస్తుతానికి కార్స్ అయితే ఏం లేవు. ఉన్నాయా కార్స్ నా కాడ? ఆడి చాలా రోజులైంది కాబట్టి అక్కడ కార్స్ ఉన్నాయని అయితే అక్కడైతే తెలియదు. సో పర్లేదు, కార్స్ అయితే ఉన్నాయి. ఇంకా వీటిని అయితే సేల్కి అయితే పెట్టేద్దాం. అండ్ సేల్ చేస్తేనే ఇవాళైతే టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది అనుకుంటున్నా. ఇప్పటికి మన దగ్గర అమౌంట్ అయితే బాగానే ఉన్నాయి. సో మన ఛానల్ పేరు అయితే నేను షోరూమ్ పెట్టుండే, రాజీ కార్స్ షోరూమ్. సో ఈ కార్స్ అన్నింటినీ అయితే బాగా చేద్దాం. కరెక్ట్గా 4 కార్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఎగ్జాక్ట్గా 2. ఏది ఎక్స్పెన్సివ్ కాదు తెలియదు. ఇంకా ఫస్ట్ అయితే మన ట్రేడింగ్ స్కిల్ని, బార్గెనింగ్ స్కిల్స్ని అయితే అన్లాక్ చేయాలి. ఆల్రెడీ ఉన్నాయి. సో బార్గెనింగ్ అయితే లెవెల్ 2 దాకా ఉంది. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి అయితే ఆల్రెడీ అనుకోవచ్చు మీరు, ఫస్ట్ ఎపిసోడ్ అయితే మన దగ్గర లేదు. సో ఫస్ట్ ఎపిసోడ్ లేకుండా ఎపిసోడ్ 2 అంటున్నారని నేనైతే కంటిన్యూగా పెడతాను అనమాట. అక్కడ లైవ్ స్ట్రీమ్ పెట్టినట్టు ఉంది. లైవ్ స్ట్రీమ్ కానీ వ్యూస్ అలా అని చెప్పి దాని లైవ్ స్ట్రీమ్ అయితే అచీవ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. సో ఓకే, పార్కింగ్ అయితే గట్టిగానే చేసాం. ఈ పాటి కస్టమర్స్ వచ్చేస్తుంటారు కానీ కస్టమర్స్ అయితే రాలేదు. ఎందుకంటే మనం ఇంకా స్టాక్ ఓపెన్ చేయలేదు. ఇవైతే సేల్కి పెట్టలేదు. ఈ సేల్కి పెట్టేసినాక అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తాం. పార్కింగ్ కరెక్ట్గా ఉండాలి. ఎస్, మనల్ని ఎవరు రాఫేది. అండ్ మన దగ్గర ట్యాబ్ ఉంది, హ్యామర్ అయితే లేదు ప్రస్తుతానికి. సో బ్యాంక్ లోన్ అయితే ఉందన్నమాట. ఆర్బీఐ లోన్ అయితే 49,000. 52,000 పెడతామా? నో, అట్లీస్ట్ 60,000 వచ్చేసి. ఇదేంది బగ్ జిఎన్యూ 28,000, 33,000 అయితే పెట్టాను. సో మినిమం 42,000. మరీ ఎక్స్పెన్సివ్ అయితే పెడతాను ఎందుకంటే మెంబర్షిప్ అయితే తీసుకున్నాను కాబట్టి గేమ్కి. బయట ప్రైస్ అయితే లేదు ఇక్కడ. 75,000 అంటే 85,000. ఇంకా ఇది ఓకే, ఇది మెంబర్షిప్ వచ్చింది అనమాట. కాస్ట్ మెంబర్షిప్ వచ్చింది అయితే 95,000 అయితే పెడుతున్నా. ఓకే, ఇప్పుడైతే స్పాంజ్ తీసుకున్నామా, క్లీన్ చేసామా, ఏది ఏ కారో తెలియదు కూడా క్లీన్ చేయాలి. ఎక్స్పెన్సివ్, నార్మల్ కూడా తెలియదు. స్లోగా క్లీన్ అవుతాయి కానీ మనమైతే తీసుకోవాలి మొత్తం ఇంతేనా. ఓకే, అదే పీసీ వర్షన్ అయితే మనం ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ క్లీన్ చేయాలి. మొబైల్ కాబట్టి ఒకసారి క్లీన్ చేస్తే చాలు మొత్తాన్ని ఒకే ప్లేస్లో. వర్షన్ అంటే ఇది V2.0.4 అనమాట వర్షన్ అయితే. ఇది ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంటుంది కానీ మీకైతే యాడ్స్ వర్షన్ అయితే వస్తుంది. మీకైతే లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. మీకైతే సబ్స్క్రిప్షన్ అయితే ఉంటుందన్నమాట. వీక్లీ 30 రూపీస్. అదైతే మెయిన్గా యూట్యూబర్స్ లింక్ వస్తుంది. మీరు గేమ్ ఆడితే 30 minutes యాడ్స్కి అయితే మీరు కేటాయించాలి. మీరు 1 hour 30 minutes అయితే కేటాయించాల్సిందే. 1 hour గేమ్ ఆడితే 30 minutes యాడ్స్కి అయితే మీరు కేటాయించాల్సిందే. సో మీరు పే చేయగలరంటే 30 రూపీస్ అయితే పే చేయాలి. మార్కెట్ అయితే ఓపెన్గా ఉంది ఈరోజు. ఓకే, మార్కెట్కి అయితే ఒకసారి విజిట్ చేద్దాం. మీ లోపల కస్టమర్స్ కూడా వస్తారు. షాప్ అయితే ఇలాగే ఓపెన్లో పెట్టయితే వెళ్ళిపోవడమే. డ్రాప్ కస్టమర్. బ్రో ఇది బ్రో ఎంట్రన్స్. బ్రో ఇది బ్రో ఎంట్రన్స్. ఇది బ్రో ఎంట్రన్స్. 72,000 అని చెప్తున్నాడు అనమాట. మనం పెట్టిన ప్రెజెంట్ ఇది 85. బార్గెన్ 10%. 80,000 పడతా అట్లీస్ట్ దీని ప్రైస్ అనేది.
ఓ బ్రో, నిజంగా 2 lakhs అయిపోయింది ఇప్పుడే. టార్గెట్ 3 lakhs అయిపోయింది 2 lakhs నుంచి. 10% బార్గెన్ అయితే వచ్చింది. ఓ అయితే ఇవాళ అయిపోద్ది అన్నమాట టార్గెట్ ఖచ్చితంగా. ఒకసారి మనం వెళ్ళి చూద్దాం కార్ మార్కెట్కి వెళ్ళి బెస్ట్ ప్రైస్ ఉంటాయో లేవో. అంతే, మనకు కొన్ని ఆఫర్లు వచ్చాయంటే ఇక్కడ విరిగిపోతాయి అనమాట ప్రైసెస్ అనేవి. ఇప్పుడు దాకా నేను కొనంది ఏది సరిగ్గా కొన్నాను, చూద్దాం. 5 lakh బ్రో, అన్యాయం బ్రో. అంతే, మనకు ఆఫర్ వస్తుందంటే ఇక్కడ విరిగిపోతాయి అనమాట ప్రైసెస్ అనేవి. పెద్ద మాట సరాడు. 10% బార్గెన్ అంటే 1 lakh నుంచి చెప్పుకోను. 1 lakh వేస్తాను అనమాట నేను. 1 lakh అంతకుమించి ఎక్కువ ప్రస్తుతం వీటికైతే. ఇంకా ఎంత చెప్పాడు? 5 lakhs. ఏం కార్ బ్రో ఇది? కార్ ఇన్ఫో కార్ పేరు కూడా ఇలా. ఓకే, స్ప్రింట్. ఓకే, కస్టమర్ ఇది ఫస్ట్ ప్రియారిటీ మనకైతే. కస్టమర్ ఈజ్ కింగ్ నెవర్ బార్గెయిన్స్. సో అయితే వచ్చామన్నమాట, సేఫ్గా ట్రావెల్ చేసి చూద్దాం ఏ కార్ కోసం వచ్చారు కస్టమర్ అనేది. ఓకే, వెల్కమ్ సార్, వెల్కమ్ టు ది రాజ్ కార్స్ షోరూమ్. 35,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నా, 52,000 చెప్తే బార్గెన్ 10%, అట్లీస్ట్ 42,000. నీకు మాట కాదు, నా మాట కాదు. ఎండు బ్రో కొనేసాడు, నువ్వు ఎక్కువ చెప్పుకుండాల్సింది కదా. ఇప్పుడు రిటర్న్ ఫీల్డ్లో ఏం యూజ్ ఉంది చెప్పండి? కాస్ట్ అయితే బాగానే సేల్ అయిపోతున్నాయి. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? కార్ మార్కెటే, ఇంకా మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి కార్ మార్కెట్ని. ఎక్కడాగేమో కూడా గుర్తులేదు. సో ఈ కార్ చూద్దాం ఫస్ట్. బార్గెన్ 90,000 ఇచ్చేస్తాడు. ఓకే, ఇవ్వలేదు. సో 95,000 దీని నుంచి ఎక్కువ ఇచ్చినా వేస్ట్ అని ఈ కార్కి. డిఫెండరా? ఇదేంది? ఇది కూడా డిఫెండరే. ఎంత చెప్పాడు? 1,70,000 చెప్పాడా? నీకడే ఉంచుకో బ్రో, జాగ్రత్తగా పెట్టుకో. ఇది ఎంత చెప్తున్నారు? కారు కలర్ బాగా అనుకుంటా. 1 lakh కాదు, కలర్ బాగా. బార్గెన్ 1 lakh, అంతకుమించి ఎక్కువ ఇవ్వలేము. 10% అంటే 10,000 తగ్గద్ది. 1,10,000 ఇవ్వాలి ఉడికి కారు కొనాలంటే. ఇప్పుడు దాకా వ్యాన్ ట్రై చేయాలి, ఒకసారి వ్యాన్ ట్రై చేద్దాం. ఎంత చెప్తున్నాడు? వ్యాన్ మనకి ఎందుకు చెప్పండి, కార్లు అమ్మే వాళ్ళకి. కార్ షోరూమ్ అని పేరు పెట్టి వ్యాన్ ఎందుకుంటాం? రెడ్ కలర్ అసలు ఎప్పుడు కొనేదే కదా, రెడ్ కలర్ ఎప్పుడు కొనేదే. చాలా డర్టీగా ఉంది కారు. లాలా కంపెనీ మనకు తెలియదు అసలు. దీన్ని ఎంతకు అమ్ముతాం? 1,25,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నా బ్రో, ఇస్తావని. ఓకే, 35. గ్రేట్ డీల్ అంట, గ్రేట్ డీల్. లాలా అన్నది నీ పేరు? లాలా నోవా. టార్గెట్ కష్టమే ఈ రోజైతే. చాలు, ఇంకా రోజుకి చాలు. మన టార్గెట్ అయితే కష్టమైపోద్ది. 4:30 అయిపోయింది ఇప్పుడే, 4:30. కస్టమర్ వస్తున్నా సార్. వెల్కమ్ టు ది స్టోర్, రాజీ కార్ షోరూమ్. 78,000. నేను అంతా పెట్టాను, 95 పెట్టా కదా ప్రైస్. నేను 95 పెట్టాను. 75 బార్గెన్ 10% అంటే 89,000. ఒకటి కొన్నాం, ఒకటి సేల్ చేసాం. ఇంకేమైతే ఆటో సేవ్ అయితే అయిపోద్ది అనమాట.
సో అది కూడా ఒక రకంగా మనకి బెనిఫిట్టే. అలా సేవ్ అయింది కాబట్టి ఇంకా మనం మన దగ్గర ఇవాళ టార్గెట్ ఈ 2 కార్ని షేర్ చేసేయడమే. టైం అయిపోయింది 5:30 ఆల్మోస్ట్. స్టైల్గా పార్క్ చేయాలి. దట్స్ ఇట్. చాలా ఎక్కువ ప్రైస్ పెట్టుకున్నాం అనుకుంటున్నది నేనైతే. నేను 1,53,000 అంటే మనం 1,00,000 అట్లీస్ట్ 65,000 ఇట్ ఆన్ సేల్. రెడీగా ఉంది కార్ అయితే, చాలా అంటే చాలా. రైటర్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇది క్లీన్ చేసి స్లీప్ వేసి వచ్చేసి నెక్స్ట్ డే చూసుకుందాం ఎవరో ప్రాఫిట్స్ ఏంటి. మన దగ్గర 1,25,000 అయితే ఉంది కదా, అది మనం 2 lakhs చేసాం. ఇంకా 2 కార్స్ అయితే సేల్ అవ్వకముందే బెటర్ ప్రైస్కి సేల్ చేయాలి. ఇంకా ఎక్స్పెన్సివ్ కార్ని అయితే కొనాలి. ఎక్స్పెన్సివ్ కార్ని క్లీన్ అయితే అయిపోయింది. వెళ్ళి స్లీప్ వేసి వద్దాం, ఎందుకంటే ఈ టైంలో కస్టమర్స్ అయితే రారు. చాలామంది అయితే వెళ్ళిపోదాం. సో చూద్దాం, ఒక 7 lakhs చూద్దాం. బట్ కస్టమర్ అక్కడేమో స్లీప్ వేసేద్దాం. లేదంటే 7-10 దాకా చూద్దామా. 6, 7, 8, 9, 10 స్లీప్. 76,000 ప్రాఫిట్ అనమాట. మనీ ఎర్న్. ఒక్కరోజు నేను 2,11,000 ఎర్న్ చేస్తే 3 కొన్నా 3 సేల్ చేశా. ఆప్షన్ అయితే ఉంది. ఆప్షన్ 5 ఉంది. ఆప్షన్ ఆఫీస్కి వెళ్దాం. ఇంకా ట్రాష్ క్లీన్ చేస్తున్నాడు. పర్ఫెక్ట్. స్కిల్స్ ఏమైనా అన్లాక్ అయ్యాయా? ఇంకా 50 కావాలి. లోపల ఆప్షన్కి వెళ్ళి మన కార్స్ని చూద్దాము అండి. స్టార్టింగ్ బిడ్ ఎంత పోతుందో ఆప్షన్లో. ఇందులో మొత్తం వేరే మారిపోయిందా? ఓకే. వాటినైతే సేల్ నుంచి తీసేయాలి. సేల్ నుంచి వెబ్ పేజ్ లాలా రిమూవ్ ఫ్రమ్ సేల్. స్టార్టింగ్ బిడ్ ఎంత చూస్తే మనం దాని అయితే పెట్టుకోవచ్చు. స్టార్టింగ్ ప్రైస్ 1,20,000. గో ఆప్షన్లో పెట్టేసాను. సో టికెట్ అయితే ఉంది. ఆప్షన్ అయితే ఎప్పుడే కాదు కాబట్టి మనమైతే వెళ్ళచ్చు. అయినా కూడా 5,000 టికెట్ తీసుకున్నాడు. టికెట్కి 5,000. ఇంతకుముందు 300 ఉండింది. 150, 300. డైలీ టికెట్ ప్రైస్ 5,000 అయిపోయింది. $5,000. అట్లీస్ట్ 1,000 అయినా ఉండేది. $5,000. అదే మనం ఏం కొనకపోతే ఆప్షన్లో మన రేంజ్కి ఏం లేకపోతే అది వేస్టే కదా ఇంక అమౌంట్. నైబర్హుడ్కి అయితే వెళ్దాం. చిన్న కార్లు అయితే కొందాం మన రేంజ్కి తగ్గట్టు. ఎపిసోడ్ ఎంతవరకు వచ్చిందో తెలియట్లేదు. ఓకే, 62,000 బాయ్. నేను చిన్న కార్లు కొనడానికి, పెద్ద కార్లు కాదు. నేనైతే ఎక్కువ ఫస్ట్ ట్రావెలే యూజ్ చేస్తాను అనమాట. 54,000. 10% మార్జిన్ అంటే 10% చేస్తే 42,500 ఇచ్చేస్తాడు ఖచ్చితంగా. ఓకే, 45,000. ఎంతమంది ఎక్కువ పెట్టలేము ఆ కార్కి. ఏం కార్ అసలు ఇది? హుండాయ్. 48,000. 47,899. ఇక్కడే పెట్టుకో బ్రో, జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అయితే బాగుందన్నమాట. కార్ అయితే 58 బార్గెన్ అంటే 48,000. 10% తగ్గించు అప్పటికి. 52,000. 6,000 అయినా 6,000 కూడా ఇవ్వు నువ్వు. చీప్. బ్యాక్ సైడ్ అనమాట. మనకైతే మార్కెట్ చాలా తక్కువ ఇచ్చారు. మార్కెట్ని చాలా తక్కువ స్పేస్, ఎక్కువ కార్స్ కూడా లేవు. 20,000.
17,500. ఇది చాలు నీ కార్కి యాక్చువల్గా 10% డిస్కౌంట్ అంటే. ఓకే 19,500. 200 ఇచ్చేస్తావులే నువ్వే. ఇలాగ 1,95,000 పెట్టి అయిపోయింది. ఉంటే మొత్తం అమౌంట్ దగ్గరిపోయేది, మన దగ్గర మొత్తం అమౌంటే దగ్గరిపోయేది. ఓ లాస్ట్లో కార్ సూపర్గా ఉంది బ్రో. ఇలాంటి కారే బ్రో కొనాలనుకునేది. మ్యాక్సిమం మొత్తం డబ్బులు నీ కడే ఖర్చు పెట్టడం లేదు, అసలుకి ఆప్షన్ ఉంది అనుకో. సో ఐ విల్ గో విత్ దిస్. 2 lakhs చెప్పారు ఖచ్చితంగా. 3 lakhs అంట. ఆడి అది ఆడి ఇదేంది హుండాయ్ మస్టాంగ్. కార్లు కూడా అనొచ్చు, నాకైతే ప్రస్తుతానికి లేదు, ఉన్నప్పుడు వస్తా. సో నేనైతే ఎక్కువ ఇదే అయితే యూస్ చేస్తాను అన్నమాట. త్రోన్ అయితే యూస్ చేస్తాను. త్రోని వెళ్ళిపోవచ్చు బట్ ఒకేసారి డ్రైవ్ చేస్తాను అనమాట, త్రోన్ యూస్ చేయకుండా. ఇది మన డ్రైవింగ్. మన కోసమే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేని పెట్టేది, ఊరికనే కాదు. కార్ మార్కెట్ పక్కనే వస్తే వీడే షాప్. దీనికి నేను $1,000 పెడతాను అనమాట. $1,000 పర్లేదు. డ్రైవింగ్ అయితే కొంచెం ఇంప్రూవ్ అయింది. క్లీన్గా ఉంటే బాగుంటుంది. ఆల్మోస్ట్ క్లీన్గానే ఉంది కార్ అయితే. కార్ ఫర్ సేల్ 20,000. నో బ్రో, 28 పెడదాం. 25 తక్కువనే కొడుతుంది దీన్ని. ఇది సేల్కి లేదా, కస్టమర్స్ ఎవరు రావట్లేదు దీని కాడికి. అంత మంచి కార్ని పెట్టుకొని డీటెయిల్స్ చూడలేమా? ఓకే, ఆఫీస్ని అయితే మార్చాలి, చూద్దాం. ఇలాంటి సిస్టంలో చూస్తే బాగుంటుంది. అందుకోసం ఆఫీస్ 2 lakhs. ఓకే, డెకరేషన్ ఆఫీస్ గ్రేట్. లాక్ డెకరేషన్ మార్కెటింగ్ అన్నీ లాక్లో ఉన్నాయా? అంత పార్కింగ్ నాకు వద్దు బ్రో. 2 lakhs పెట్టి ఉన్నంత చాలా మనకి, కొత్త వద్దు. కస్టమర్స్ అసలు ఎవరు రావట్లేదు. 5 అయిపోతుంది టైము. ఆప్షన్లో కార్ ఉంది, అదైతే మినిమం 3 lakhsకి అయితే పోవద్దు అనుకుంటున్నా. ఆప్షన్లో ఉన్న కార్ అయితే 3 lakhsకి పోవద్దు అనుకుంటున్నా. ఆప్షన్లో పెట్టేసాం కాబట్టి ఇప్పుడు దాన్ని డీటెయిల్స్ చూడలేము మనం. బ్యాంక్ బిల్స్ ఏమి రావట్లేదు అసలు. మండే అంటున్నారు కానీ రావట్లేదు. చూద్దాం నెక్స్ట్ మండే అయినా. రేసింగ్ ట్రాక్ కస్టమర్స్ని ఎట్లా ఆకట్టుకోవాలో తెలియట్లేదు ఫస్ట్. ఫొటోస్ యూ డోంట్ హ్యావ్ ఫొటోస్ హబీబీ. ఇంత బాగానే ఉన్నాయి కార్లో. ఇంటి సరైన కార్ అసలు అది. ఒక్కట బ్రో తాగదు కంప్లీట్ అయ్యట్లేదు. 2,50,000 నాకు అయిపోయింది అనుకున్నా. ఆల్మోస్ట్ అయిపోయింది. 45,000 అయిపోయినట్టే. సో మళ్ళీ అయితే ఈ ఒక్క ఎపిసోడ్కే మనం 2 ఛాలెంజెస్ ఉన్నాయి. ఇప్పుడు 2 సేల్ అయిపోతే ఆప్షన్కి వెళ్ళాము. నెక్స్ట్ టైం అయిపోతుంది ఆప్షన్కి. కానీ కస్టమర్స్ అయితే ఎవరు రావట్లేదు. ఎందుకు? వై బ్రో వై? లోపల కూడా లగ్జరియస్గా ఉంది కార్ అయితే. అది ఇదే బాగుంటుంది అనుకుంటా. దానికన్నా ఎక్స్పెక్ట్ చేయలే. లేదు ఇది మొత్తం అంత స్పేషియస్గా లేదు. ఇది స్పేషియస్ ప్లస్ లగ్జరీ బాగుంది.
మనకి ఇలా కనిపిస్తా కానీ కింద నుంచి గ్యాప్ చాలానే ఉంది. మనకే అసలు వ్యాపారం ఎట్లా వీళ్ళకి వ్యాపారం కార్లు ఎవరు కొనట్లే, కార్లు సర్వీస్ తీసుకొచ్చారు అసలు ఎవరు ఉన్నారా? మళ్ళీ వీడికి ఒక జీత శాలరీ, వీడికి ఒక శాలరీ, వీడికి ఒక శాలరీ. టాక్ ఇది పెయింట్రా, ఇది ఆటో పెయింటింగ్. గేమ్ సేవ్ అవుతుంది. సేవ్ అయినప్పుడు చిన్న షేక్ వచ్చి లేకపోద్ది అనమాట గేమ్ అంతే. సో ఎపిసోడ్ అయితే ఆల్మోస్ట్ బాగానే వచ్చింది అనమాట. చాలా లాంగ్గానే వచ్చింది ఎపిసోడ్ అయితే. మినిమం మేము మాత్రం పెట్టాలి. ఓకే ఓకే ఆప్షన్ టైం అయిపోతుంది. కస్టమర్ కరెక్ట్గా మన ఆప్షన్ వెళ్ళినప్పుడు కస్టమర్ వస్తారు. ఆప్షన్కి వెళ్ళినప్పుడు సో ఏమైతే అవుతుంది ఆప్షన్కి. బ్రో మొదటి టికెట్ ఉంది బ్రో, సీట్స్ ఖాళీ లేవు. 27 seconds కస్టమర్స్ వస్తారని. ఫస్ట్ కార్ మంది అనుకోండి ఆప్షన్ కాదు అయితే, ఎందుకంటే మనం మార్నింగే ఇచ్చామన్నమాట ఆప్షన్ కార్ని. ఇంకెంత 16 14 13 12 10 అందరూ ఆప్షన్కి వచ్చారు కస్టమర్స్ అందరూ. అందుకే మనకి ఎవరు రావట్లా. ఆప్షన్ ఉన్నప్పుడు కొంచెం సేల్స్ అనేవి తక్కువగానే ఉంటున్నాయి. సో అయితే కూర్చుందాం. ఫస్ట్ కార్ అందేనా 1,20,000 అన్నా, 1,40,000 చూపించారు స్టార్టింగ్ బిడ్. 1,40,000 చూపించారు కదా నాకు. బ్రో పెన్షన్ బ్రో పెన్షన్ బ్రో. 1,32 44 56 ప్రాఫిట్ 68 80. మినిమం 3కి వెళ్ళినా బాగుంటుంది. 2 దాటేసింది. 2 lakhs అయితే మన కార్ అయితే. సో ఎక్స్పెన్సివ్ కార్స్ పెట్టాలన్నమాట. ఎక్స్పెన్సివ్ కార్స్ పెడితే వస్తుంది అంతేనా. 2,28,000 అన్నా. 4 lakh వచ్చింది మన దగ్గర. టార్గెట్ కంప్లీట్. 3 lakhs టార్గెట్ పెట్టుకున్నాం. 4 lakh అయిపోయింది. ఎవరు రాలేదు కస్టమర్స్. ఓకే ఇలా మనం కొనలేము ఇంత బడ్జెట్ అని. ఒకరోజు సేమ్ కార్ని కొంటా. నెంబర్ ప్లేట్ మంచిగుందామని అసలు లేదు. ఇంకా కొంటున్నారంటే దీన్ని ఎవరికి వస్తుందో. గ్రెషియా మన కారు కొనింది అయితే. గ్రెషియా 19 lakhకి పోయింది బ్రో కారు. 5 lakhs ఉంటుంది స్టార్టింగ్ బిడ్. 2 lakhs వేద్దాం మనం కూడా ఒక బిడ్. 55,000 ఎలా బ్రో? ఉంది బ్రో, నేను బిడ్ అయిపోతున్నా. అయ్యో నాకైనా కారా బ్రో వద్దు బ్రో. అది కాదా, నేను బిడ్ అయిపోతున్నా అయితే. బ్రో అసలు నేను వెళ్ళకపోతున్నాను. ఏది పర్చేస్ వెళ్ళకపోతున్నాను నేను. మన రేంజే అది కార్ అయితే. అంత బ్రో 3 crores కారు. 3 lakh కాదా? అమ్ము వెళ్ళిపోవడం ఇక్కడి నుంచి పోయి స్లీప్ చేయడమే. అండ్ ఎపిసోడ్ అయితే ఇక్కడ తింటే చేస్తున్నాను అనమాట. అసలుకే ఎపిసోడ్ అయితే లాగ్ అయిపోయింది. అలాగే ఆఫ్లైన్ వర్క్ అయితే చాలా చేసుకుంటా గేమ్ అయితే. సో ఇక్కడతో వీడియో అయితే కస్టమర్ అది ఒక్క సేల్ చేసి ఇంకా వీడియో అయితే ఇక్కడ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు వీడియో లెంత్ అయిపోయింది బాగానే. అండ్ దీన్ని ఎడిట్ చేస్తే ఇంకా బాగానే వస్తుంది. బట్ నేనైతే డైరెక్ట్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. సో 19,000 బ్రో. 28,000 బ్రో. నేను కొనింది ఎంత బ్రో? 200 ఎంత బ్రో? అట్లీస్ట్ 22,000 బ్రో. 22,000. దీని నుంచి మంచి ఆఫర్ ఇంకా అయితే ఎవరు గుడ్ డీల్. ఇంకో కస్టమర్ ఉన్నాడా? ఇది కూడా సేల్ చేసేద్దామా? దీనికి కూడా ఎంత రేంజ్ నీకు ఉందా? బయటే నైట్ అయిపోయింది. సరే గాయ్స్, ఇక్కడైతే ఎపిసోడ్ అయితే చేస్తున్నాం. ఇంకా మీకు పార్ట్ 2 కావాలంటే, ఎపిసోడ్ 2 కావాలంటే, ఎపిసోడ్ 3 కావాలంటే మీరైతే కామెంట్ చేసి చెప్పండి.